ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల్లో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల ఆందోళనల మధ్య ఏకంగా 2.5 మంది నేరస్తులు సంఘ విద్రోహ శక్తులు చొరబడినట్లు ఢిల్లీ పోలీసులు బాంబు పేల్చారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఈ ఘోరాన్ని పసిగట్టిన పోలీసులు నిరసనకారుల వెనక దాగి ఉన్న అసలు దుండగులను వేటాడే పనిలో పడ్డారు. జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల్లో వందలాది మంది నేరస్తులు సంఘ విద్రోహ శక్తులు వచ్చి చేరుతున్నట్లు వెల్లడింది. జూలై 20 నాటి విధ్వంసంలోనూ పలువురు నేరగాళ్ల పాత్ర ఉన్నట్లు స్పష్టమైంది. నిరసనకారుల మధ్యలో సుమారు 2500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులొచ్చి చేరినట్లు ఢిల్లీ పోలీసులు మోహరించిన ముఖ గుర్తింపు సాంకేతిక వ్యవస్థ FRSలు నిర్ధారించాయి. గుంపులో చొరబడిన దుండగులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. జూలై 20న సంసద్ చలో మార్చ్ సందర్భంగా హింస చెలరేగిన తర్వాత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఢిల్లీ పోలీసులు మోహరించారు. నిరసన ప్రదేశం చుట్టూ ఉన్న కీలక ప్రవేశ నిష్క్రమణ మార్గాల వద్ద వీటిని ఏర్పాటు చేసి రియల్ టైంలో పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ రికార్డుల్లోని పాత నేరస్తుల గుర్తింపును వారు తక్షణమే ధృవీకరిస్తున్నారు. అలా జూలై 20 తర్వాత 3 రోజుల పాటు 2500 మంది నేర చరిత్ర ఉన్నవారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో పలువురి ఫోటోలను పోలీసులు ఇప్పటికే విడుదల చేశారు. కాగా ఇప్పటి వరకు జూలై 20 నాటి హింసకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 15 FIRలను నమోదు చేశారు. అయితే ఆ కేసులను ఎత్తివేయాలంటూ CJP నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులతో సహా 118 మందికి పైగా పోలీస్ సిబ్బంది గాయపడగా దాదాపు 60 మంది నిరసనకారులకు గాయాలయ్యాయి.